వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ కొన్ని వర్గాలను దెబ్బతీసే విధంగా ఉందని, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్తో భారతీయులందరికీ ఒకే విధానం అమలులోకి వస్తుందని, అందరికీ ఒకే రకమైన చట్టం అందుబాటులోకి వస్తుంది అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. నిజంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు ఉద్దేశాలేంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ వెనకాల కొన్ని వర్గాల్ని టార్గెట్ చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమా? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు బీజేపీ నాయకురాలు, అలాగే అడ్వకేట్, దాంతోపాటు హంస దేవినేని గారు. హంస దేవినేని గారు నమస్కారం అండి. మేడం, యూనిఫామ్ సివిల్ కోడ్తో మీరు ఒక వర్గాన్ని టార్గెట్ చేయాలని అనే ఉద్దేశమే ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్తో ఒక వర్గాన్ని అణచివేసే ఉద్దేశంతో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చారనే ప్రధానమైన ఆరోపణ ఉంది. దీనిపైన బీజేపీ నాయకులుగా మీరేం చెప్తారు? దాంట్లో ఏ రకమైన సత్యం లేదు, దాంట్లో అసలు మీనింగే లేదు ఒక వర్గాన్ని మేము టార్గెట్ చేస్తున్నామని. మనం అందరికీ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తామంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు అమల్లోకి తీసుకురావటం జరుగుతుంది అనేది మనకు అర్థమైతే అది ఏ వర్గానికి టార్గెట్ చేయట్లేదు. ఇది మొత్తం ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక యూనిఫామిటీ, ఒక యూనిటీ, ఒక నేషనల్ ఇంటిగ్రిటీ రావాలని, మరియు ఈ రిలీజన్ బేస్డ్ లాస్, ఏదైతే రిలీజన్ బేసిస్ చేసుకుని చట్టాలు ఉన్నాయో వాటినన్నిటితో డివిజన్ వస్తుంది ప్రజల్లో. ముస్లిమ్స్ ఒక చట్టం ఫాలో అవుతున్నారు, హిందూస్ ఒక చట్టం ఫాలో అవుతున్నారు, క్రిస్టియన్స్ ఒక చట్టం ఫాలో అవుతున్నారు. సో ఇవన్నిటికీ సంబంధించి ఒక కామన్ యూనిఫామిటీ ఉండాలనే కారణంతో యూసీసీ తీసుకురావడం జరుగుతుంది. యూసీసీ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా కూడా ఇప్పుడు దీని బిలీఫ్ సిస్టమ్, ఇప్పుడు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్, ఏ రిలీజన్ సంబంధించి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ కానీ, వాళ్ళ నడవడికలు కానీ, కల్చరు సిస్టమ్ ప్రాక్టీసెస్ కానీ, వారు ఏవి మార్పులు రావట్లేదు యూసీసీ మనం తేటంతో. ఎవరు వాళ్ళ రిలీజన్, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళ ట్రెడిషన్స్, వారికి కావాల్సినవన్నీ వాళ్ళ ప్రాక్టీస్ కంటిన్యూగా చేసుకోవచ్చు. డిఫరెన్స్ వస్తుంది ఏంటంటే చట్టంలో. ఏం చట్టం రెండు రకాలుగా ఉంటుంది, మనందరికీ తెలుసు. సివిల్ లా, క్రిమినల్ లా అని రెండు రకాలుగా మనం జనరల్గా కేటగరైజ్ చేస్తాం. క్రిమినల్ అంటే ఏంటి, ఒక నేరం జరిగింది, అది నేరం అని చట్టం చెప్తుంది, అప్పుడు అది మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది మొత్తం. సివిల్ అంటే ఏంటి, సివిల్ అంటే మన పర్సనల్ ఇష్యూస్కి సంబంధించింది సివిల్ కేటగిరీ కిందకి వస్తాయి. ఆ సివిల్ లాలో రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్స్, మనం ఒకరొకరు కాంట్రాక్ట్స్ చేసుకుంటాం, అది సివిల్ లా కిందకి వస్తుంది. ఇప్పుడు మనం మ్యారేజ్, మన పెళ్ళిళ్ళు, అది సివిల్ లా. పిల్లలు దత్తత తీసుకోవటం, అది సివిల్ లా. రేపొద్దున మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, లేకపోతే మనకు రావాల్సిన ప్రాపర్టీలో సక్సెషన్, అది కూడా సివిల్లో. కానీ అన్ని విషయాల్లో మార్పు యూసీసీ తీసుకురావట్లేదు. యూసీసీ తెస్తున్న మార్పు మ్యారేజ్, పెళ్ళి, తర్వాత విడిపోవటానికి డివోర్స్, ఈ రెండు విషయాలు ఒకటి. రెండోది సక్సెషన్, ప్రాపర్టీ ఉన్నది మన తల్లిదండ్రులు కానీ మన అత్త మామ ప్రాపర్టీ మనకు ఎలా వస్తుంది, అది ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క చట్టం ఉంది ఇప్పుడు ప్రస్తుతంగా. అదంతా యూనిఫామ్ చేసి భారతదేశంలో ఒక సిటిజన్కి ప్రాపర్టీ ఒకటే రూల్లో, ఒకటే చట్టంతో రావాలి. హిందూస్కి ఒక రూళ్ళు, ముస్లిమ్స్కి ఒక రూళ్ళు, అలా ఉండకూడదు. మూడో విషయం సక్సెషను పెళ్ళిళ్ళు కాకుండా మూడో విషయంలో పిల్లల దత్తత. ఈ మూడు అంశాల మీదే యూసీసీ ఒక యూనిఫామిటీ తీసుకొస్తుంది. కానీ భారతదేశం ఉన్నప్పుడు అనేక సంప్రదాయాల కూటమి, భారతదేశం ఉన్నప్పుడు ఒక ఉపఖండం, భారతదేశంలో వివిధ రకాల భాషలు, సంస్కృతులు, పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల ఈ సంప్రదాయాల కూటమిని దెబ్బకొట్టినట్టు అనిపించట్లేదు. తిరుమల గారు, మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇదే దుష్ప్రచారం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే దుష్ప్రచారం. మీ సంప్రదాయాలు చేసుకోవటానికి మీ ఇంట్లో కానీ, మీ గుడిలో కానీ, మీ మాస్క్లో కానీ, మీ చర్చ్లో చేసుకోవటానికి ఇప్పటికీ ఎవరు ఆపలేరు ఈ భారతదేశంలో ఎవరు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన సాంప్రదాయాలు, వాళ్ళకి కావాల్సిన చట్టం ఏం కావాలంటే వాళ్ళ ప్రాక్టీస్ ఇప్పుడు వరకు ఎలా చేశారో ఇప్పుడు కూడా యూసీసీ వచ్చాక కూడా వారు చేయగలరు. దానికి ఏది ఆపటం కానీ యూసీసీ ఆపట్లేదు. అది మనం చాలా క్లియర్గా ఉండాలి. మనకు యూసీసీ తెస్తుంది ఎందుకు అంటే ఈ యూనిఫామిటీ కూడా మ్యారేజ్, అడాప్షన్, మనకు సక్సెషన్లో ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ వచ్చే దాంట్లో మనకి ఎందుకు యూనిఫామిటీ కావాలని మీరు అడగొచ్చు. ఎందుకు హిందూస్ సక్సెషన్ వాళ్ళకి ఇచ్చింది అమ్మాయిలు సగం షేర్, అబ్బాయిలు సగం షేర్ ఇప్పుడు హిందూస్ ఇస్తున్నారు వాళ్ళ చట్టపరంగా, హిందూ సక్సెషన్ యాక్ట్ అని. అలాగే ఇప్పుడు పిల్లలు పెళ్లి చేయాలంటే హిందూ చట్టం పరంగా 18 ఏళ్ళు, 20 అమ్మాయిలు 18 ఏళ్ళు ఏం చేయలేము, అబ్బాయిలకి 21 ఇయర్స్ లేనిది హిందూ చట్టం ఒప్పుకోదు.
కానీ ఇప్పుడు ముస్లిమ్స్లో వాళ్ళకి మినిమం ఏజ్ అనేది లేదు. అది మరి చైల్డ్ మ్యారేజ్ చేయొద్దు అంటారు. చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి? చట్టపరంగా 18 ఇయర్స్ అమ్మాయిలకి 21 ఇయర్స్. అయితే ముస్లిమ్స్ 21 ఇయర్స్ అబ్బాయి తక్కువ పెళ్లి చేసుకున్న వాళ్ళు, 18 ఇయర్స్ తక్కువ చేసుకున్న వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కిందకి వస్తారు కదా. దాంట్లో చాలా డిఫరెంట్ ప్రతి రిలీజన్ డిఫరెంట్ ఫాలో అవుతుంది. దీనివల్ల సమాజానికి కానీ భారతదేశానికి కానీ నష్టమే జరుగుతుంది. కాబట్టి నష్టమే జరుగుతుంది కానీ మంచి జరగట్లేదు. ముస్లిం అంటే ఒక వర్గం అనుకుందాం, ముస్లిం పర్సనల్ లా బోర్డు అనుమతి లేకుండా, ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయాన్ని తీసుకోకుండా యూసీసీని బలవంతంగా వాళ్ళపైన రుద్దినట్టు అనిపించట్లేదు. అసలు మేము అలా చేయమండి. ఎవరిదైనా కూడా ఎవరు అవసరం ఉన్నా ఏ స్టేక్ హోల్డర్, నాట్ ఓన్లీ ముస్లిమ్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకొస్తారు. మీరు అన్నారు ముస్లిమ్స్, హిందువులను, క్రిస్టియన్స్. ఇది కాకుండా ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే హిందూ జాతులు, హిందువులు ఉన్నారో, హిందువుల్లో కూడా అనేక జాతులు ఉన్నాయి. హిందువుల్లో కూడా గిరిజన తెగలున్నాయి, అనేక జాతులు ఉన్నాయి. ఒక్కొక్క తెగకి లేకపోతే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన సంప్రదాయం ఉంది పెళ్లి విషయంలో. వాటన్నింటినీ బద్దలు చేసి వాళ్ళ సంప్రదాయాల్ని వాళ్ళ దెబ్బకొట్టినట్టు కాదా ఇది? కరెక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సంప్రదాయాలు ఉన్నాయి. కొంతమంది హిందువులే తీసుకున్నాం, నేను ఈజీగా ఎగ్జాంపుల్ ఇవ్వగలను కాబట్టి. హిందువులే ఉన్నారు, తాళి కడితే పెళ్ళి అయిపోయింది అనుకుంటారు కొంతమంది, జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళయింది అనుకుంటారు కొంతమంది, సప్తపది తిరిగితే పెళ్ళయింది అనుకుంటారు కొంతమంది. అవన్నీ ఇప్పటికీ కూడా మీరు చేసుకోవచ్చు. మీ సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా మీరు యూసీసీ వచ్చాక అమలు చేశాక కూడా మీరు చేసుకోవచ్చు. కానీ చట్టపరంగా మీ పెళ్ళి గుర్తింపు రావాలి అంటే ఇదివరకు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, అదే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రకరకాల చట్టాల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేది. కొన్ని అసలు రిజిస్ట్రేషన్ లేకుండా కూడా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో చట్టపరంగా దానికి ఒక గుర్తింపు ఇవ్వాలి, ఒక పెళ్ళికి ఒక గుర్తింపు ఇవ్వాలి. అన్ని రిలీజియన్స్కి ఒకటే గుర్తింపు ఉండాలి. విడిపోవాలంటే ఇప్పుడు ముస్లిమ్స్లో తలాక్ అని 3 సార్లు అనుకుంటారు. అదే హిందూస్లో క్రూయల్టీ అని ఉండాలి, డెజర్షన్ అని ఉండాలి, లేకపోతే వాళ్ళ రిలీజియన్ మార్చుకుని హిందూస్ నుంచి ముస్లిమ్స్ అయిపోయి ఇలా రీజన్స్ ఇస్తారు. సో అలా కాకుండా క్రూయల్టీ అనేది హిందూస్కి వేరే క్రూయల్టీ, ముస్లిమ్స్కి వేరే క్రూయల్టీ, హిందూ అమ్మాయి అయితే క్రూయల్టీ వేరు, ముస్లిం అమ్మాయి అయితే క్రూయల్టీ వేరు, క్రిస్టియన్ అమ్మాయి అయితే క్రూయల్టీ వేరు అనేది ఉండదు. కానీ ముస్లిం చట్టం గుర్తించదు క్రూయల్టీ అనేది ఒక గ్రౌండ్గా డివోర్స్కి. సో ఇవన్నీ అంశాలు ఇప్పుడు ఈ మధ్య ఇదివరకు మన హిందూ చట్టంలో ఇర్రిట్రివబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే మాకిద్దరు సరిపోవట్లేదండి, మేము రీజన్స్ ఇవ్వము, మాకిద్దరు సరిపోవట్లేదు కాబట్టి మమ్మల్ని విడితీయండి అంటే ఇప్పుడు ఈరోజు పరిస్థితుల్లో కోర్టు విడితీసే పరిస్థితి లేదు. సో ఇది ఓన్లీ ముస్లిమ్స్ కేటాయించిన అంశము, ఓన్లీ ముస్లిమ్స్కే నష్టపడతారని అనుకోవటం చాలా తప్పండి. హిందూ చట్టంలో కూడా కొన్ని అవుట్డేటెడ్ లాస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు మ్యారిటల్ రేప్ ఉంది, కొన్ని హిందూ చట్టాల్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే కొన్ని అవుట్డేటెడ్ లాస్ ఉన్నాయి. అవన్నీ మనం ప్రాక్టీస్ చేయకూడదండి. ఇప్పుడు మనకు అవన్నీ వర్తించవు ఇప్పుడు. అయినా కూడా మనం అది అమ్మాయిల్ని కింద చూపు చూడటం. యూసీసీ అనేది అమలులోకి వస్తే అందరికన్నా మోస్ట్ బెనిఫిట్ అయ్యేది ఆడవాళ్ళకండి. ఎందుకంటే అన్ని చట్టాలు, అన్ని రిలీజన్స్ ఆడవాళ్ళకి బయస్డ్గా ఉన్నారు. ముస్లిమ్సే తీసుకోండి, క్రిస్టియన్, అసలు ఆడవాళ్ళకి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో ఓటింగ్ రైట్స్ ఇచ్చిందే ఈ మధ్య కాలంలో అండి. ఇప్పుడు 100% ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. 1800లో బ్రిటిష్ స్టార్ట్ చేశారు, ఈ మధ్య సౌదీ అరేబియా ఇచ్చింది కొన్ని సంవత్సరాల ముందు. సో ఆడవాళ్ళని ఒక తక్కువ స్థాయిలో చూసే పద్ధతి మొత్తం ఈ భారతదేశంలో కాదు, కేవలం బీజేపీ హిందుత్వం అనే ఓట్ బ్యాంకును తయారు చేసుకోవడం కోసం, హిందువులకి బెనిఫిట్ చేయడం కోసం, మిగతా వర్గాల్ని అణచివేయడం కోసం, తమ ఓటు బ్యాంకు కాని వాళ్ళపై ఒత్తిడి చేయడం కోసం యూసీసీని తీసుకొచ్చింది అనే ఆరోపణలకు మీ సమాధానాలండి? మేము బీజేపీ ప్రభుత్వం ఓట్ బ్యాంకులతో పనిచేసే ప్రభుత్వం కాదు. మేము వాళ్ళందరినీ డెవలప్ చేయాలని, వాళ్ళందరికీ ఒక అట్మాస్ఫియర్ ఇవ్వాలని 24 గంటలు నిరంతరం కృషి చేస్తామే. కానీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి చేస్తామని మేము ఎప్పుడు అలా దృష్టిలో చూడడం ఒకటి. రెండోది, ఇది బీజేపీ ప్రభుత్వం చేసింది కాదండి. బీజేపీ ప్రభుత్వం ఓట్స్ వల్ల తెచ్చుకుంటుంది కాదు. ఈ యూసీసీ అనేది కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాళ్ళు డిస్కస్ చేసి స్టేట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఆర్టికల్ 44 మన కాన్స్టిట్యూషన్లో ఏమని, మీరు యూసీసీ చట్టం తీసుకురావాల్సిందే ప్రజలందరికీ అని. ఎప్పుడు ఇచ్చారంటే యూసీసీ 44 సెక్షన్ పెట్టింది 1949లో, అంటే 60-70 సంవత్సరాలు అయిపోయింది మనకు డైరెక్షన్స్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి, మీరు ఇది అమలు చేయండి అని. ఇప్పుడు వరకు చేయలేదు ఏ ప్రభుత్వం, మన దురదృష్టం.
అది అప్పుడు ఉందండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లోనే అది ఫండమెంటల్ రైట్ కిందే, అది కంపల్సరీ ప్రతి సిటిజన్కి రైట్ కింద ఇంక్లూడ్ చేయాలనుకుని దాన్ని సెపరేట్ ప్రొవిజన్ కింద ఒక ప్రభుత్వంకి బాధ్యత ఇస్తూ ఇది అమలు చేయండి అని చెప్పి బాధ్యత ఇస్తూ దాంట్లో వేయటం జరిగింది. ఆ తర్వాత కూడా అంటే చాలా డిస్కషన్స్ సుప్రీంకోర్టులో చాలా కేసులు వెళ్ళినాయి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇచ్చా, పాలిగమీ అంటే ముస్లిమ్స్ చాలామంది పెళ్ళిళ్ళు 3-4 చేసుకున్న చట్టం ఒప్పుకుంటుంది. అలా ఈ భారతదేశంలో జరగటానికి వీలు లేదండి. ఒకరినే పెళ్లి చేసుకోవాలి. దట్ ఈస్ రెస్పెక్ట్ టు ఉమెన్, డిగ్నిటీ ఆఫ్ విమెన్. నేను అన్నట్లుగా మొత్తం యూసీసీలో ప్రధానంగా అందరికంటే బెస్ట్ బెనిఫిట్, మోస్ట్ బెనిఫిట్ అయ్యేది ఆడవారికి అండి. సో చాలా చట్టాల్లో చాలా అంశాల్లో అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఎప్పుడో 18th సెంచరీలో చేసింది ఇప్పుడు 21st సెంచరీకి వర్తించవండి. యూసీసీ వచ్చిన తర్వాత మ్యారేజ్ అంటే పెళ్లి వ్యవస్థలో కావచ్చు, లేకపోతే మహిళల వ్యవస్థలో కావచ్చు, లేకపోతే విడాకుల వ్యవస్థలో కావచ్చు, లేకపోతే ఆస్తి పంపకాల వ్యవస్థలో ఎటువంటి మార్పులు వస్తాయి? చాలా బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. ఒకటి, పాత ఉన్న చట్టాలు మనకి ఇప్పుడు పాలిగమీ అనేవి, తర్వాత చైల్డ్ మ్యారేజ్ అనేవి, ఇవన్నీ కంప్లీట్గా మనం తీసేసినట్టు జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మోడర్న్ సొసైటీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి ఏం అవసరం, ఇప్పుడు పెళ్ళిళ్ళలో గ్రౌండ్ ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అనేది ఒక మంచి గ్రౌండ్. డివోర్స్ చేసుకోవాలంటే కంపల్సరీ ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏంటి? ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ సరిపోద్దా, క్రూయల్. సో అలా ప్రతి అంశంలో పెళ్ళి అనుకుంటారా, డివోర్స్ అనుకుంటారో దాంట్లో అన్ని రిలీజన్స్కి బేస్ చేసుకుని దాంట్లో ఉన్న మంచి తీసుకుని చెడు తీసేసి ఒక యూనిఫామిటీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి ఇదే చట్టం అమలు చేస్తుంది. ఈ మ్యారేజు, సక్సెషను, తర్వాత పిల్లలకు సంబంధించి ఒకటే చట్టం అనేది మేము యూసీసీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ హంస దేవినేని గారు. థ్యాంక్ యూ.